హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈసారి మన నర్సరీ ప్రయాణంలో మనం పోతున్నది కలకత్తా అనమాట. శ్రీదేవికి ఏందబ్బా ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంది, మనం ఎక్కుతుంది, స్టార్ హోటల్లో దిగుతుంది అని మీరు అనుకుంటారు కదా. స్టార్ హోటల్లో తిరిగినా సద్ది రోటలు తీసుకొని పోతుంది అన్న సంగతి అస్సలు తెలియదు మీకు. ఎస్పెషల్గా కొన్ని ప్లేస్లకు పోయినప్పుడు ఫుడ్ దొరకదు. మేజర్గా ఫుడ్ పాయిజన్ అవుతుంటుంది. అప్పుడు ఏంటంటే 5 రోజుల ట్రిప్పు, 4 రోజుల ట్రిప్పులు అంతా ప్లాన్ చేసుకొని పోతాం కదా, అది అప్సెట్ అవుతుంది అనమాట. అంటే తిండి గోలని కాదు, మన ప్రయాణము మన చేసే పనులు అప్సెట్ అవుతాయనే ఉద్దేశంతో ఈసారి బుద్ధి వచ్చి సద్ది రొట్టెలు కట్టుకపోయాను అనమాట. ఇక స్టార్ హోటల్కి పోయినాం, సద్ది రొట్టెలు కట్టుకపోయినాం అంటే రొట్టెలకు కూడా దానికి కూరనో కారమో ఏదో చేసుకొని పోయింటాం కదా 2-3 రోజులు ఉండేటట్టు. అంటే పోగానే రూముల్లో మనకు ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది అండ పడేస్తే రోజు అట్లా తీసుకొని తినొచ్చు. ఏదేదో ప్లాన్లు చేసేసి ఏం చేసిన అంటే అన్నీ చేసినా తింగర్ దానిలాగా ఆగమాగం దానిలాగా. అంటే పల్లెటూరు బుద్ధులు ఏడుకోవు కదా, అర్రే పెరుగు డబ్బాలు పట్టుకపోతే బాగుండు అనిపించింది. అంటే పెరుగు డబ్బాలు ఎందుకు బా అంటే కొంచెం పెరుగు తినొచ్చు, కొంచెం మజ్జిగ తాగొచ్చు, ఎండలు బాగా తిరుగుతా కదా అక్కడక్కడ అని అనుకున్నాను అనమాట. సో తీరా ఏం చేసిందంటే మంచిగా కర్డ్ బకెట్స్ లాగా కొనుక్కున్నాను అనమాట. కళ్యాణ్ అంటనే ఉన్నాడు, అవసరమా నీకు ఎక్కడికక్కడ దొరుకుతాయి అంటే, లేదు ఈ బకెట్ అక్కడ దొరుకుతుందో లేదో మనం అట్లా ఒక్క బకెట్ వేసుకొని పోతే ఒక్క రోజు గడిపేయొచ్చు అని ఫీల్ అయిపోయినా అని చెప్పిన అనమాట. సరే అని తీసుకొని పోతే తీరా ఫ్లైట్ వాడు ఏం చేస్తాడు, నన్నైతే ఎట్లా కూర్చున్నా ఏం చేసినా కాలు మీద వేసుకున్నా కాలు కింద వేసుకున్నా ఏమన్నాడు, కానీ నా సూట్ కేసుని మాత్రం ఎత్తేసి ఆయనతో పెరుగు డబ్బాలు వడగొట్టేసింది అనమాట. ఇక మనం హోటల్కి పోయేదాకా ఏం తెలియదు. హోటల్కి పోయాక దాన్ని స్టార్ట్ చేసి నిలబెడితే కింద నుంచి డ్రాప్ కారుతుంటే ఇక చూడండి స్టార్ హోటల్లో నా తిప్పలు ఎట్లున్నాయో. మొత్తము పెరుగు కారిపోయింది. నా సూట్ కేసు 25,000 సూట్ కేసు పోయింది. అన్నిట్లో అయిపోతే ఇంక అన్నీ ఏం చేస్తాం, ఏడవైన మన పని మనం చేసుకోవాలి. కానీ పక్కన మెట్ల మీదకి ఇది తీసుకోపోయి ఒక అబ్బాయిని పిలిచింది, అది క్లీన్ చేసుకొని చేతిలో 500 పెట్టి నా సూట్ కేసు కడిగిన ఆయన అంటే గంట తర్వాత మంచిగా గడిగించింది. అది వేసాం. ఈ లోపు మా ఆయన దాన్ని మంచిగా ఫోటో తీసి చిన్న వీడియో తీసి మా వాళ్ళకి పంపించింది. అదే వీడియో మీకు పోస్ట్ చేస్తున్నారు. అవసరమా అని మా టీంని అడిగితే ఇది బాగుంది అక్క అని మా వాళ్ళు అంటున్నారు అనమాట. సరే వాళ్ళతో పాటు మీరు ఎంజాయ్ చేయండి, నేనేం చేస్తా చెప్పండి. ఇదన్నమాట. సో ఇట్లా అంటే ఏం చేసినంటే మన దగ్గర ఉన్న ఎండుజొన్న రొట్టెలు అవన్నీ తీసుకొని కొన్ని పొళ్ళు, సో మా వాళ్ళు చేసి ఇచ్చిన కొత్తిమీర పచ్చడి, అరే క్రేజీగా చేసి ఇచ్చిరా. పాలకూర చేస్తే పాలకూర 3-4 రోజులు పాడగాలేదు, అది ఎట్లా నాకు అర్థం కాలేదు. సో చింతపండు కారంలో వేరే వెరైటీ చేస్తే నీళ్ళు వేసి డబ్బలు వేసి గిల కొడితే అందులో పచ్చిపులుసు అవుతుంది అనమాట. ఇన్ని ప్లాన్లు చేసుకొని పోతే గన్ని అట్లా అయినాయి. మొత్తం మీద నర్సరీలో చాలా తిరిగినాం. ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. కోల్కతా స్పెషల్ ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ అంటే మన స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్, ఈ టైప్ ఆఫ్ అనమాట. చాలా ఉన్నాయి. అండ్ చాలా తిరగాల్సి వచ్చింది. అంటే మనకు ఎంతసేపు పెద్ద మొక్కలు కావాలనే థాట్ తోటి నేను తిరిగినప్పుడు పెద్ద మొక్కలు తక్కువ దొరికినాయి, బట్ చిన్న మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ నుంచి మన దగ్గర వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ బాగా పెంచుతారు, అక్కడ మనం పెద్ద మొక్కలు కొనుక్కోవచ్చు అని అప్పుడు అర్థమైంది. కాకపోతే ఏంటంటే మనం 2 సెగ్మెంట్ అంటే అట్లా రెడీ టు ఫ్రూటింగ్, రెడీ టు ఫ్లవరింగ్ పెట్టాలి అండ్ నార్మల్గా కూడా పెట్టాలి. కాబట్టి మనం ఇక్కడ నుంచి తెప్పించుకోవాలి అండ్ వేరే దగ్గర నుంచి కూడా తెప్పించుకోవాలన్నమాట.
మొత్తం మీద కలకత్తా టూర్లో ఇన్ని ఆపసోపాలు పడి ఎండు రొట్టెలు తిని ఎండలు తిరిగి చెట్లు చూపించుకుంటా చెట్లు వెతుక్కుంటా పోయి ఫైనల్గా కలర్ఫుల్ చీరలు కూడా కొనుక్కొచ్చుకున్నా. ఆ వీడియో మీరు చూసిరు కదా, చూడండి మళ్ళీ ఒకసారి కులుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.